అప్డేట్ చూస్తే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లీడర్లతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు విలీనం పార్టీకి లాభమా నష్టమా అనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పైన ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా మార్గనిర్దేశం చేస్తారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు వరుస సమావేశాలతో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మొన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశం జరగగా నేడు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్తో ప్రధానంగా అధ్యక్షుడు భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 22 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం పైన ప్రధానంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఈ 22 మున్సిపాలిటీలను పార్టీలో ముఖ్యంగా జీహెచ్ఎంసీలో విలీనం చేయడం పైన ప్రధానంగా పార్టీకి నష్టమా లేక లాభమా అనే దానిపైన ప్రధానంగా నేతలందరితో కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే కొంతమంది నేతలు దీనిపైన సమర్థిస్తుంటే మరికొంతమంది నేతలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ లైన్ ఏంటి, ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపైన ప్రధానంగా దీనిపైన చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రధానంగా హిల్ట్ పాలసీకి సంబంధించి 22 పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులకు దాదాపు 5,000 కోట్లకు తనఖా పెట్టేటువంటి ఆలోచనలో ప్రధానంగా ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్ జరుగుతుందనేటటువంటి ఆరోపణలు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. దాదాపు 6 లక్షల కోట్లకు పైగా కూడా దేశంలోనే అతిపెద్ద భూ స్కామ్ జరుగుతుందనేటటువంటి ఆరోపణల్ని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సైతం చేయడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి అంశంలో వెంటనే జీవో 27ని రద్దు చేయాలంటూ కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ హిల్ట్ పాలసీతో పాటు మరొకవైపు ఈ 22 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం పైన ఈ రెండింటిపైన బీజేపీ స్టాండ్ ఏంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన రాష్ట్ర అధ్యక్షుడు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. దిశానిర్దేశం చేసిన తర్వాత 2 గంటలకి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతోటి మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఈ 2 అంశాలపైన బీజేపీ స్టాండ్ని ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.